మనం ఇక్కడ చూస్తున్నాం కదా లాస్ట్ ఆ కొండ ఇంకా లాస్ట్ ఎండింగ్ నుంచి వచ్చాం. అంటే ఆ కొండ కనపడుతుంది కదా, ఆ లాస్ట్ ఎండింగ్ నుంచి ఇదంతా నడుచుకుంటూ అక్కడ వరకు ఒక స్టెప్ అనమాట. అంటే ఈ కొద్దిగా ఈజీ రాదు, కొద్దిగా కష్టపడి ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కువగా ఉంది కష్టం. కొండ మొత్తం పైకి ఎక్కాలి, హిల్ మొత్తం సూపర్గా ఉంటుంది ట్రెక్కింగ్ మాత్రం. అండ్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతున్నాం. ఇంకా పైకి పోతే ఎలా ఉంటుందో మీకే చూపిస్తాను. ఈ కేదార్నాథ్ యాత్ర చేయడానికి ఎంత అందంగా ఉంటుందో అంతే డేంజరస్ కూడా ఉంటుంది. మనం ఆల్మోస్ట్ చాలా హిల్స్ అన్నీ ఎక్కి చాలా హైట్ వరకు అయితే వెళ్తాం. మీలో ఎవరికైనా సరే హార్ట్ అటాక్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, ఆస్మా ఉంటే ఈ ట్రెక్కింగ్ మాత్రం చేయకండి. మీరు గుర్రాలైనా లేదు అంటే హెలికాప్టర్లు అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళండి. ఇంతసేపు బాగున్నది, జస్ట్ ఇప్పుడే మంచి పడి అంత పొగ మంచి వచ్చి మొత్తం మంచి పడుతుంది. కొద్దిసేపు ఉంటే రైన్ కూడా పడవచ్చు. ఆల్రెడీ పడుతుంది, నాకు లైట్గా మంచి పడుతుంది. చూడండి సిచ్యువేషన్ ఎలా ఉందో, అప్పటికప్పటికే మారిపోతాయి. జస్ట్ 10 minutesలో మొత్తం ఇక్కడ మారిపోతుంది క్లైమేట్ అంతా. వెదర్ అయితే ఈజీగా చేంజ్ అయిపోతుంది. చెప్పాను కదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ వెదర్ చేంజ్ అవుతుందని. చెప్పాను లేదు, వెదర్ చేంజ్ అయ్యి వర్షం పడుతుంది. ఈ వాటర్ ఎట్లా తెలుసా వర్షం పడేది, ఏదో ఐస్ క్యూబ్స్ చేతిలో పెట్టుకున్నట్టుంది. అంత చల్లగా ఉంది మరి బాబోయ్. చూడండి లోయ ఇదంతా ఒక మంచు సూపర్. ఏమైనా ఇది వాన కాదురా బాబు, విపరీతంగా పడుతుంది వాన, చాలా గట్టిగా పడుతుంది. ఇంట్లో అక్కడ స్టే చేశాను టెంట్లో, ఒక షాప్లో అండి అది. ఇంకా వాన తగ్గకపోగా ఇంకా లేట్ అవుతుందని వెళ్తున్నాం. చాలా తక్కువ మంది వెళ్తారు పాపం. చూడండి చాలా తక్కువ మంది వెళ్తారు. అంతా ఎక్కడైతే ఆల్టర్నేట్ అక్కడంతా ఉండిపోయినారు షాప్స్లలో, టెంట్లలో. సూపర్ సూపర్ అసలు ఈ జర్నీ మాత్రం, ఈ ట్రెక్కింగ్ మాత్రం. ఇదేదో ఏరియాకి వచ్చాం, అది కరెక్ట్గా అయితే తెలియదు కానీ ఇక్కడ మొత్తం టెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ రెండుకి ఇస్తారంట, ఉండాలంటే ఉండొచ్చంట. కానీ వర్షం పడుతుంది, ఇక్కడ ఉండడం వల్ల వేస్ట్. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటే చాలా బెటర్ అని చెప్పి నేనైతే వెళ్తున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవంతా టెంట్సే. అండ్ ఇక్కడ ఫుడ్ అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయంట. ఇవన్నీ చూడండి టెంట్స్ ఎన్ని ఉన్నాయో. ఇలా పైకి మొత్తం ఉన్నాయి కానీ మనకి మంచి ఉంది కదా, సరే కనపడట్లేదు. ఇప్పుడు వరకు ఒక 70% వచ్చామంట, అంతేగాని మొత్తం అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఒక అతను చెప్పాడు, మిగతా వెళ్తుంటే ఎలా ఉంటుందో పైగా ఉంది చూడండి. కనీసం చాలా దూరం ట్రెక్కింగ్ చేసిన తర్వాత మంచు అయితే వచ్చింది. మంచు మొత్తం కుప్పలు కుప్పలుగా ఉంది, పేరకపోయేది. నడవట్లే, కావట్లే. ఒకసారి వీడియో చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ వాళ్ళు పోలీసులు ఉన్నారు, ఏ టైంలో అయినా సరే ఆ మంచు కూలిపోయే ప్రమాదం ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫాస్ట్గా పంపించేస్తున్నారు. చూడండి ఇదంతా మంచి, ఇక్కడ చూడండి ఇదంతా మంచి గట్టి కింద బాగా ఎంత ఎత్తుందో ఒకసారి చూడండి.